తులసి కొంచెం మంచినీళ్ళు తాగు. రేయ్ అన్నా మంచినీళ్ళు ఇవ్వరా. అలాగే అన్నా. ఇదిగో తాగు. నాకే వద్దు, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే మా బాస్ పర్మిషన్ ఇవ్వాలి. అన్నట్టు మా బాసే ఫోన్ చేసింది. ఉండు మాట్లాడుస్తాను. హలో అక్క. బుజ్జి, వాడిని ఎవరు కిడ్నాప్ చేశారో వాడికి ఇంకా చెప్పలేదు కదా? మీరు చెప్పొద్దన్నారు కదక్క, అందుకే ఏం చెప్పలేదు. నీ పేరు చెప్పనా? వస్తే తింగర్ బుచ్చి. నా పేరు చెప్పకూడదే. వాడిని కిడ్నాప్ చేయించింది నందిని అని వాడికి తెలిసేలా మనం డ్రామా ఆడాలి. అయినా ఎలా నమ్ముతాడక్క? నేను నమ్మిస్తాను కదా. ఎలా నమ్మిస్తావక్క? నందిని వాయిస్తో వాడితో మాట్లాడి వాడిని నమ్మిస్తాను. అలా ఎలా మాట్లాడతావక్క? ఎలా మాట్లాడతాను ఇప్పుడు చూడు. ఏది మాట్లాడి వింటాను. ఏ బుజ్జి, ఆ వెంకట్ ను కిడ్నాప్ చేశారు కదా, వాడసలు తప్పించుకోవడానికి వీల్లేదు. అక్క, అచ్చం నందినిలానే మాట్లాడుతున్నావు. అదే గొంతు, అదే తీరు. అవునే. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి వాడి దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళు. అలాగే అక్క. అరే నల్లబొట్టు వెంకటు, నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారని ఇందాకటి నుంచి గొంతు చించుకుంటున్నావు కదా. ఇప్పుడు మీ బాసే మాట్లాడుతుంది విను. మేడం స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడాలి. అరే వెంకట్, నేను నందినిని. మేడం మీరా? నేనేరా నిన్ను కిడ్నాప్ చేయించింది. మేడం నేను ఓ రోజులు వెళ్ళిపోతానని చెప్పాను కదా మేడం. మళ్ళీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించారు? నువ్వు తాగి తిరుగుతూ ఈ సిటీలోనే ఉన్నావురా. నువ్వు తులసి కంటపడి దొరికావంటే నా గురించి అన్ని నిజాలు వాగుతావు. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాను. మేడం నేను ఏ నిజాలు చెప్పను మేడం. నన్ను వదిలిపెట్టమని చెప్పండి మేడం. నేను ఓ రోజులు వెళ్ళిపోతాను మేడం. ఎక్కడికైనా వెళ్ళిపోతాను మేడం. నన్ను వదిలేయమని చెప్పండి మేడం. నీ మీద నాకు నమ్మకం లేదురా, అందుకే కిడ్నాప్ చేయించాను. సైలెంట్ గా పడుండు. నిన్నేం చేయాలో తర్వాత డిసైడ్ చేస్తాం. ఒరే బుల్లిరాజు. మేడం. వాడు తప్పించుకోకుండా వాడిని జాగ్రత్తగా చూసుకో. అలాగే నందిని మేడం. ఏంటి తులసి, ఆధారాలు దొరకాయని చాలా వాగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనంతా విన్నాను. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆధారాలన్నీ సబ్మిట్ చేసి కేస్ క్లోజ్ చేయించి నీ కొడుకుని బయటికి తీసుకొచ్చేస్తావా? నువ్వు తీసుకురాగలవా? తీసుకొస్తాను. వాగినంత తేలిక కాదు నీ కొడుకుని తీసుకురావటం. నేరం నీ కొడుకు విష్ణుయే చేశాడని ప్రూవ్ అయింది. కేస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పోలీసులు మండే కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. నీ కొడుక్కి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇవ్వబోతున్నారు. నిద్రలోనే కాదు, నుంచుని కూడా నువ్వు కలలు కంటావని నాకిప్పుడే అర్థమైంది నందిని. ఏయ్, కాల్ మీ మేడం. నేను పనిలో ఉన్నప్పుడే నువ్వు నాకు మేడం, నా పని అయిపోయాక నువ్వు నాకు నథింగ్.
నిన్ను పేరు పెట్టే పిలుస్తాను. ఏం చేస్తావు? నువ్వు వెనక నుంచి గోతులు తీగలవు, కానీ ముందు నుంచి ఏమీ చేయలేవు. తులసి, నోర్మొయ్. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది అని నేను చెప్పినప్పుడు నీ కళ్ళల్లో నాకు భయం కనిపించింది. నేను భయపడ్డానా? నెవర్. నిజంగా నీకు నేనంటే భయం లేదా? నన్ను చూసి నువ్వు భయపడాలి, కానీ నీకు నేనెందుకు భయపడతాను? నువ్వంత ధైర్యం ఉన్న మనిషివే అయితే దాగుడు మూతల ఆట ఎందుకు ఆడుతున్నావు? ధైర్యంగా ఢీకొట్టొచ్చు కదా. శత్రుత్వం పెంచుకుంటే ఎలా ఉండాలంటే ఒక యుద్ధంలో నిలబడినట్టు ఉండాలి. యుద్ధంలో గెలుపోటమి అంటే ఏంటో తెలుసా? గెలుపు అంటే చంపడం, ఓటమి అంటే చావడం. నువ్వు నాతో తలపడే విధానం చూస్తుంటే ఇది యుద్ధంలా నాకు అనిపించట్లేదు. కోతుకొమ్మ చాట్లా ఉంది తెలుసా? పిరికి వాళ్ళు చిన్నపిల్లలే ఇలాంటి ఆటలు ఆడతారు. నా దృష్టిలో నువ్వు చాలా పిరికిదానివి నందిని. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. ఏయ్, నేను పిరికిదాన్ని కాదు. ధైర్యమున్న వాళ్ళు తప్పైనా ఒప్పైనా నిజమే చెప్తారు. నువ్వు అలాంటి నిజాలు ఎప్పుడూ చెప్పవు. దొరికాక చెప్తావు. నువ్వు నిజంగా దొరికిపోయావు నందిని. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. పిచ్చి పిచ్చిగా వాగకు. నేను దొరకడమేంటి? నిజాలే చెప్పాలన్నావు కదా, ఇప్పుడు చెప్తాను విను. రాకేష్ ని రెచ్చగొట్టి నీ కొడుకుతో రాకేష్ గొడవ పడేలా చేసింది నేనే. రాకేష్ మీద హత్య ప్రయత్నం చేయించి ఆ నేరం నీ కొడుకు విష్ణు మీద వేసి అరెస్ట్ చేయించింది నేనే. ఏం చేస్తావు? ఇన్ని రోజుల తర్వాత నీ నోటుతోనే నిజాలు చెప్పావు. నీకు నువ్వుగా చెప్పలేదు, నేను చెప్పించాను. నాకొస్తున్న ఆవేశానికి ఈ క్షణం 4 తగిలించి నిన్ను పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లేదాన్ని. కానీ నా కొడుకు రిమాండ్లో ఉండగా దానికి కారణమైన నీ మీద చేయి చేసుకోకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆగిపోయాను. నువ్వే ఈ కుట్ర చేసావని నాకెప్పుడో కన్ఫర్మ్ అయింది. కానీ కోర్టు ప్రొసీడింగ్స్ అంటూ ఉంటాయి కదా, అందుకే నేను ఆగాల్సి వచ్చింది. నీ నాలెడ్జ్ కి, నీ అతి తెలివితేటలకి సంతోషించాను, కానీ నువ్వు నన్ను అస్సలు టచ్ చేయలేవు. రాకేష్ వాంగ్మూలంలో కానీ, హత్య ప్రదేశంలో కానీ, ఫోన్ కాల్స్ లో కానీ ఎక్కడ నా పేరు కానీ ప్రస్తావన కానీ లేదు. అలాంటిది నువ్వు నన్నేం చేస్తావు? నీ కొడుక్కి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది. నీ కొడుక్కి కన్ఫర్మ్ గా శిక్ష పడుతుంది. పెద్ద కొడుకుని దూరం చేసి నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలన్న నా కక్ష నెరవేరుతుంది. ఇదంతా నీ మీద ప్రతీకారంతోనే చేశాను. నీ కుటుంబాన్ని ముక్కలు చేయటానికే చేశాను. నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనే చేశాను. పాపం, చాలా వృధా ప్రయత్నం చేశావు. నా కుటుంబాన్ని నువ్వేం చేయలేవు, అది ఎప్పటికీ జరగదు. నా బిడ్డ విష్ణుని క్షేమంగా ఈ కేసులోంచి బయటపడేసి ఈ కుట్రంతా నీదే అని కోర్టులో ప్రూవ్ చేస్తాను. పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏయ్ తులసి, అరవకు. మీ అరుపులకి ఇక్కడ వణికిపోయే వాళ్ళెవరూ లేరు. నా మీద నువ్వు తీర్చుకోవాలనే ప్రతీకారానికి చట్టంతోనే సరైన సమాధానం చెప్పిస్తాను. నీకు సరైన శిక్ష పడేలా చేస్తాను. న్యాయమే తప్పకుండా గెలుస్తుంది. నిన్ను తప్పకుండా నేను బయటికి తీసుకొస్తాను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. రేవతక్క, భోంచేదుగన్రా.
నాకేం వద్దు. నువ్వు వద్దని ఇలా డల్గా కూర్చుంటే ఎలా? నాకసలు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను, ప్లీజ్. రాణి, రేవతికి ఆకలి ప్రాబ్లం కాదు. విష్ణుబాబు గారు అసలు తిరిగి వస్తాడో లేదో అన్న భయం. ఆ భయంతోనే రాత్రి పగలు పాపం రేవతి మనశ్శాంతి లేకుండా టెన్షన్ పడుతుంది. ఈ టెన్షన్లో భోజనం ఎలా సహిస్తుంది చెప్పు? రేవతక్క, తులసి అత్తయ్య బావగారిని విడిపించే ప్రయత్నంలోనే ఉంది. విష్ణుబాబు గురించి నువ్వస్సలు భయపడకు. రాణి, ఓదార్పు చెప్పడం చాలా తేలికే, కానీ ఓర్చుకోవడమే చాలా కష్టం. తులసి అత్తయ్య గారు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫలితం దక్కాలి కదా. ఆధారాలు దొరకాలి కదా. ఆధారాలు దొరికాయి ఝాన్సీ. ఏంటత్తయ్య గారు, ఆధారాలు దొరికాయా? అవును ఝాన్సీ. కొంపతీసి నందిని గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయా? అత్తయ్య, నిజంగా ఆధారాలు దొరికాయా? అవును రేవతి, విష్ణుని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించాను. చాలా సంతోషం అత్తయ్య. అయితే విష్ణుబావ తొందరలోనే బయటకొచ్చేస్తారు. కోర్టులో విచారణ జరిగి విష్ణుబావ ఏ తప్పు చేయలేదని రుజువైతేనే బాబుగారు నిర్దోషిగా బయటకొస్తారు. అదే జరగబోతుంది ఝాన్సీ. విష్ణు నిర్దోషి అని కోర్టు నమ్ముతుంది. నా బిడ్డ క్షేమంగా ఇంటికొస్తాడు. అత్తయ్య, అవును రేవతి, ఇది నిజం. అత్తయ్య గారు, నిజమని మీరు చెప్తున్నారు, కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. రేవతికి ధైర్యం చెప్పడానికి ఆయన అలా చెప్తున్నారా? ధైర్యం చెప్పడం కోసం నేను అబద్ధం ఆడాను ఝాన్సీ. ఈ కేసు వెనుక కుట్రలో ఎవరున్నారో నాకు తెలిసింది. వాళ్లకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. విష్ణు నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అత్తయ్య, ఎలాంటి ఆధారాలు దొరికాయి? ఈ కుట్ర చేసింది ఎవరత్తయ్యా? ఇప్పుడు కాదు రేవతి, కోర్టులోనే అందరికీ తెలియచేస్తాను. అత్తయ్య గారు, ఆధారాలు దొరికాయని ఒక గుడ్ న్యూస్ చెప్పి కుట్ర చేసిందెవరో సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. రేవతికి మళ్ళీ ఇదొక టెన్షన్. ఝాన్సీ, రేవతి ఇప్పుడు కాస్త రిలీఫ్ అయింది. ఎలాంటి టెన్షన్ పడదు. రేవతి కోసం కాకపోయినా నా కోసం చెప్పండి అత్తయ్య. ఆధారాలు మీరెలా సంపాదించారు? ఇంతకీ ఆ క్రిమినల్స్ ఎవరు? అందరికీ కోర్టులో తెలియచేస్తానని చెప్పాను కదా ఝాన్సీ. నీకేంటి అంత క్యూరియాసిటీ? ఏం లేదు అత్తయ్య గారు, విష్ణు ఏ నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారు. విష్ణు భవన్ ఆఫీసర్గా చూడాలని రేవతి ఎన్నో కలలు కంది. ఇలాంటి టైంలో విష్ణు బావ అరెస్ట్ అవ్వడం నాకు కూడా బాధగానే ఉంది. అందుకే అడిగాను. తెలుస్తుంది కదా, మరో 2 రోజులు ఎదురు చూడు. రేవతి, నువ్వెంతవరకు భోజనం చేసినట్లేదు. పద, భోంచేద్దు గాని. నాకేం వద్దత్తయ్యా. అలా ఏం కుదరదు. పద. అత్తయ్య, రా. హాయ్ ఝాన్సీ. హలో నందిని. హౌ ఆర్ యూ? నందిని, ఇక్కడ నేను చాలా పెద్ద షాక్ న్యూస్ విని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు అక్కడ చాలా కూల్గా ఉన్నట్టున్నావు. ఐఎమ్ ఆల్వేస్ కూల్ ఝాన్సీ. ఒక్క తులసి విషయంలో తప్ప
ఇప్పుడు ఆ తులసి వాగుడు గురించే నీతో చెప్పాలి. అది నిజమో నాటకమో తెలియాలి. తులసి ఏమంది? ఏం వాగింది? విష్ణుని కేసులో నుంచి నిర్దోషిగా బయటపడే ఆధారాలు దొరికాయని చెప్తుంది. అది నిజమా? తులసి అన్నదే నిజమైతే విష్ణుని అలాంటి క్రైమ్లో ఇరికించింది నువ్వని కూడా తెలిసిపోయి ఉంటుంది. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతావు నందిని. ఝాన్సీ, సందర్భం వచ్చింది కనుక చెప్తాను. నువ్వు నా వెల్ విషర్వి. నీ దగ్గర నేనే విషయం దాచను. చెప్తాను. ఆధారాలు దొరకాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ నాతోనే రివర్స్ ప్లే ఆడి నా నోటితోనే కొన్ని నిజాలు చెప్పించింది. ఏంటి నందిని నువ్వనేది? అవును ఝాన్సీ, నువ్వే చెప్పడం అది నీకే ప్రమాదమని నీకు తెలీదా? నాకొచ్చే నష్టం ఏమీ లేదు ఝాన్సీ. ఈ ఒక్క ఛాన్స్తో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినా ఆ తులసికి నేను దొరకను. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నందిని, ఆ తులసి నోటికి వాగుడెక్కువ, బుర్రకి తెలివెక్కువ. చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది. అవును ఝాన్సీ, కొడుకుని కాపాడుకోవటానికి అలాంటి ట్రిక్స్ నీ దగ్గర కూడా ప్లే చేయొచ్చు. పొరపాటున కూడా నువ్వు ఎమోషనల్ అవ్వకు. మనం దొరికిపోయేలా క్లూస్ ఇవ్వకు. ఆ తులసి విషయంలో నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను, కానీ నువ్వే జాగ్రత్త. నా గురించి నువ్వేం వరీ అవ్వకు ఝాన్సీ, నేను చూసుకుంటాను. సరే, టేక్ కేర్. బాయ్. తులసి! ఏంటి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను నేను కూతురులా చూస్తుంటే నువ్వు నన్ను ఇంకా శత్రువులా చూస్తూ, మన కుటుంబం నాశనం కోరుతున్న శత్రువుకి ఇక్కడ విషయాలన్నీ చేరవేస్తున్నావు. నీ బుద్ధి ఎప్పటికీ మారదా? నా బిడ్డ ఈశ్వర్ నిన్ను ప్రేమించాడన్న కారణం వల్ల మీ పెళ్లికి మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా నేను ఒప్పించి పెళ్లి జరిపించాను. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఈశ్వర్ మీదే కాదు, నా మీద కూడా నీకు అభిమానం ఉండాలి. నన్ను అమ్మగా అత్తగా ఎలాగూ చూడలేకపోతున్నావు. కనీసం సాటి మనిషిగా అయినా ఎందుకు చూడలేకపోతున్నావు? అలా చూడలేకపోవడానికి నీకు అహం అడ్డొస్తుంది కదా. పెళ్ళైన కొత్తలు ఎలాగూ ఇదే అహంకారంతో ఉన్నావు. తర్వాతైనా ఇక్కడి మనుషులు, ప్రేమలు, ఆప్యాయతలు నీకు అర్థమవుతాయి. కాస్తైనా నువ్వు అర్థం చేసుకుంటావు, నీలో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. నువ్వు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. అందుకే నిన్ను అత్తగా ఎలా యాక్సెప్ట్ చేయను? ఏంటి మోసమా? ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడినా తప్పులేదంటే అలా నేను ఒక చిన్న నాటకం ఆడాను. ఎందుకు ఆడాను? నిన్ను ఈశ్వర్ని కలపడానికే కదా. మిమ్మల్ని కలిపింది ఎందుకు? మీరు సంతోషంగా ఉండాలనేసి. సంతోషంగా ఉండాలని పైకి చెప్తూనే నన్ను ఈశ్వర్ని విడదీశావు కదా, అది నిజం కాదా? అది నీ అపోహ. ఏ తల్లైనా పిల్లల సంతోషమే కోరుతుంది గాని వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూడదు. నా బిడ్డ విష్ణుని నిర్దోషిగా నిరూపించాలని నా ప్రయత్నాలు నేను చేస్తుంటే ఇవన్నీ నువ్వు నందినితో చెప్తావా? ఈ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న నందినికి ఇక్కడ విషయాలు నువ్వు చెప్పడం తప్పని నీకు అనిపించట్లేదా? నందినితో స్నేహం చెయ్యకు, నందినితో మాట్లాడకు అని నీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఇదే నీకు చివరి వార్నింగ్. ఇంకొకసారి తనతో మాట్లాడితే నిన్నస్సలు క్షమించను, గుర్తుపెట్టుకో. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంతగా చెప్పాక కూడా ఈ వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
వీడెక్కడున్నాడో అసలు సేఫ్ గా ఉన్నాడో లేదోనని అనుమానంగా ఉంది. కేసులో కీలకమైన నిజం సాక్ష్యం ఆ వెంకటే కనుక వాణ్ణి చంపేయాలి. నేను చచ్చే ముందు ఒక్క మాట చెప్తాను. నందిని మేడం చెప్పినట్టు అంతా చేశాను. ఈ రోజు నన్ను చంపేయమన్నారు. రేపు మీ వల్ల ఏదైనా ప్రమాదం వస్తే మిమ్మల్ని కూడా చంపించేస్తుంది. నువ్వన్నది నిజమేరా వెంకట్? నా ప్రాణాలు తీయాలని చూసిన నందిని మేడం గురించి పోలీసులకు చెప్పేస్తాను. అప్రూవర్గా మారిపోతాను.